మనం ఇప్పుడు హైపోకెలెమిక్ పెరాలిసిస్ గురించి తెలుసుకుంటాము. హైపోకెలెమిక్ పెరాలిసిస్ అంటే బాడీలో శరీరంలో పొటాషియం లవణము తగ్గేదాని వల్ల వచ్చే కండిషన్ను హైపోకెలెమిక్ పెరాలిసిస్ అంటారు. ఈ హైపోకెలెమిక్ పెరాలిసిస్ అనేది ఏ విధంగా వస్తుందంటే సో సమ్మర్‌లో హార్డ్ వర్క్ చేసేసి ఎక్కువ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నైట్ భోంచేసి పనుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూసే లోపల కాళ్ళు చేతులు సచ్చుపడిపోవడము, నడవలేకపోవడము జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే ఈ సమ్మర్‌లో ఎక్కువ స్వెట్టింగ్ అయ్యేదానివల్ల పొటాషియం లవణము అంటే బయటికి వేస్ట్ అయ్యేదానివల్ల ఒక కారణము. తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల ఆ పొటాషియం లవణము ఎక్కువ మోషన్స్లో వెళ్ళిపోవడము. తర్వాత మూడో కారణం ఏంటంటే జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా ఈ హైపోకలెమిక్ పెరాలిసిస్ వస్తుంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రిమోట్ ఏరియాలో ప్రైమరీ ఎయిడ్ ఏం చేయాలి? ఒకవేళ ఎనీ హెల్తీ పర్సన్ సడన్గా ఈ విధంగా వీక్ అయ్యేదానివల్ల అంటే కాళ్ళు చేతులు పెరాలిసిస్కు గురైతే అంటే కదిలేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏమిటంటే పొటాషియం లవణం ఎక్కువ ఉండే పదార్థాలు అంటే ఈ కోకోనట్ వాటర్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతి చోట అది అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్లెంటీ ఆఫ్ కోకోనట్ వాటర్ ఇస్తూ ఉండాలి. సో ఆ డాక్టర్ను రీచ్ అయినంత వరకు మనం ఈ కోకోనట్ వాటర్ ఇచ్చేదానివల్ల వాళ్ళ లైఫ్ సేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఎనీ మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటే మెడికల్ షాప్లో పాట్ క్లోర్ అనే సిరప్ ఉంటుంది. ఆ సిరప్ ఒక 5 ml వాటర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి ఒక 2-3 అవర్స్కి ఒకసారి ఇస్తూ ఇంకా దగ్గర అందుబాటులో ఉండే డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు చూసేసి అది హైపోకెలెమిక్ పెరాలిసిసా లేకపోతే వేరే కారణం వల్ల వచ్చిందా అని కనుక్కొని దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.